ఇలా జరగడం ఇదే చివరిసారి కావాలి. ఇంకోసారి జరిగిందనుకో నువ్వెవరో మేమెవరో నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఏ సంబంధం లేని వ్యక్తితో చనువుగా ప్రవర్తించడం, అతనితో హనీమూన్కి వెళ్లడం సంస్కారమా? అసలు పెళ్లే కాని ఏ ఆడపిల్లైనా సరే ఇలా గీత దాటి ప్రవర్తించొచ్చా? ఈ చెత్త అది ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? వా, అసలే బీపీలో ఉంటే మధ్యలో వీడి టార్చర్ అంటే. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి ఎందుకు చేశారని అడగాలి సార్, కట్ చేయకూడదు. ఏయ్, కోపం నషలానికి ఎక్కుతుంది. ఏంటి ఏంటి నీ ఏదో న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, ఎగ్జైట్మెంట్, తట్టుకోలేనంత ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ ని మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంటే మీరేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యాను. ఫోన్ అంటే కట్ చేయగలరు కానీ మనిషిని కట్ చేయలేరు కదా. ఇరిటేట్ చేయకు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇందాక నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతుంటే పూర్తిగా వినకుండానే అలా మధ్యలో వెళ్ళిపోయారేంటి? ఏయ్, అసలుకే పిచ్చ బీపీలో ఉన్నాను. ఈ కోపంలో ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. సోదాపి విషయం ఏంటో చెప్పు. కూల్ బాస్, ఎందుకంత కోపం? జస్ట్ కూల్. మ్యాటర్లోకి రావాలంటే విషయం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఇందాక పరామర్శించడానికి వచ్చినప్పుడు మాటల మధ్యలో తెలిసింది మీనాక్షి ఇంట్లోంచి వెళ్ళిపోయిందటగా. ఓ సారీ, పంపించేశారటగా. మీకసలు పెళ్లే కాలేదని, మీరిద్దరూ భార్యాభర్తలు కారని, ఇన్నాళ్ళు అలా నటించారని, ఇక జీవితంలో ఎప్పటికీ మీనాక్షి మీ ఇంట్లోకి మీ లైఫ్లోకి రాకపోవచ్చని, ఓ సారీ రాకపోవచ్చని కాదు, కన్ఫర్మ్ గా రాదు అని కూడా తెలిసింది. నిజమేనా? షట్ అప్, జస్ట్ షట్ అప్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వెవరు అడగడానికి, ఇన్వాల్వ్ అవడానికి? నీకు సంబంధం లేని విషయం, నీకు అనవసరం. నాకే అవసరం బాస్. ఎస్, నాకు మాత్రమే చాలా చాలా అవసరం. ఫర్ మీ ఓన్లీ. వాట్ యు మీన్? షాక్ అవ్వకు బాస్, టెన్షన్ అంతకన్నా పడకు. వస్తున్నానుగా, డైరెక్ట్ గా పాయింట్ లోకే వస్తున్నాను. నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. బీ కూల్. మీనాక్షి లాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్న ఆడపిల్లలు ఈ భూమి మీద చాలా రేర్గా ఉంటారు బాస్. సంస్కారానికి చిరునామాల, పద్ధతులకి పెట్టింది పేరులా ఉండే మీనాక్షి గారిని చూడగానే ఎవరైనా సరే సెకండ్ థాట్ లేకుండా ఈ అమ్మాయి మనకి లైఫ్ పార్ట్నర్ అయితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందనుకో, ఈ భూమి మీద మనకంటే దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అనే డిసప్పాయింట్మెంట్. ఆ అమ్మాయిని చేసుకున్నవాడు గొప్ప లక్కీ ఫెలో అనే జలస్. మీనాక్షి విషయంలో కూడా నా ఒపీనియన్, ఫీలింగ్ ఇదే బ్రదర్. తనని మొదటిసారి గుళ్ళో చూసినప్పుడు అవధులు లేని ఆనందం.
ఇన్నాళ్లుగా నేను వెతుకుతున్నా నా కలల రాణి నా కళ్ళ ముందుకొచ్చిందని ఒక్కసారిగా అంతులేనంత సంతోషం. కానీ వెంటనే తను మీ వైఫ్ అని తెలియగానే ఆల్మోస్ట్ పాతాళంలోకి పడిపోయాననుకో. అప్పుడు మీతో మాట్లాడుతున్నానన్న మాటే కాని ఆ క్షణంలో నా లోపల ఎంత బాధ ఉందో, ఎంత జలసి ఉందో నాకు మాత్రమే తెలుసు. సర్లే, ఆ దేవుడు మనకి రాసి పెట్టలేదు, అంత అదృష్టం మనకి లేదనుకొని రాజీ పడ్డాను. కానీ అలా రాజీ పడి బతకాల్సిన అవసరం లేదని, ఆ అదృష్టం నా కోసం ఇంకా మిగిలే ఉందని ఇందాకే నాకు తెలిసింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇంకా అర్థం కాలేదా? మీనాక్షిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. ఏంటి చంపేస్తావా? మీనాక్షి నేను పెళ్లి చేసుకుంటే నీకేంటి బాస్ బాధ? అసలు నా షర్ట్ పట్టుకోవడానికి నీకేం అర్హత ఉంది? నువ్వెవరు? మీనాక్షి నా భార్య. మరి నా భార్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేయకుండా ఎందుకు ఊరుకుంటాను రా? హలో, ఏంటి భార్య? ఎలా? ఏ విధంగా? తన మెళ్ళో నేను తాళి కట్టాను. బాసు ఈ టైంలో కూడా నువ్వు భలే కామెడీగా మాట్లాడుతున్నావు. ఆ తాళికి విలువ లేదని నువ్వే తెంచేసావట. ఆ బంధానికి బలం లేదని మీ పెద్దమ్మ మీనాక్షిని ఇంట్లోంచి పంపించేసింది. మరి మీనాక్షి నీకు భార్య ఎలా అవుతుంది బాస్? హలో బ్రదర్, చెప్పు బ్రదర్, ఎలా అవుతుంది? నేను తాళి తెంచేసినా, పెద్దమ్మ తన ఇంట్లో నుంచి బయటికి పంపించేసినా తను ఎప్పటికైనా సరే నా భార్య అవుతుంది. ఎందుకంటే తనంటే నాకు ఇష్టం, నా ప్రాణం. ఎప్పటికైనా అవుతుంది అంటున్నావంటే ఇప్పుడు కాదని ఒప్పుకున్నట్టేగా? చూడు బాస్, మీనాక్షి నిజంగానే నీ భార్య అనుకొని పరాయి వ్యక్తి భార్య గురించి ఆలోచించడం మహాపాపం. కాబట్టి జస్ట్ ఫ్రెండ్లా ఉన్నాను. కానీ కాదని తెలిసాక నా ఇష్టాన్ని ఎందుకు చంపుకోవాలి? తనని ప్రేమించే అర్హత నాకు కూడా ఉంది కదా. చంపేస్తాను. ఇంకొక మాట నీ నోట్లో నుంచి వస్తే చంపేస్తాను. ఇదే మాట నేను కూడా అనగలను. ఎందుకంటే ప్రస్తుతం మీనాక్షి విషయంలో నువ్వెంతో నేను అంతే. అర్థం కాలేదా? మీనాక్షి అంటే ఇష్టం, ప్రాణం అని నువ్వంటున్నావు. నేను కూడా అదే డైలాగ్ అంటున్నాను. మరి నేను ఇష్టపడిన అమ్మాయికి పోటీ వస్తే నాకు కూడా కోపమే కదా? కానీ కోప్పడితే గొడవ తప్ప మీనాక్షి రాదు కదా. ఓ పని చేద్దాం, ఇద్దరం ట్రై చేద్దాం. మీనాక్షి ఎవరికి దక్కుతుందో చూద్దాం. ఓకేనా? ట్రై. భయం ఉన్నవాడు మాత్రమే ఆవేశపడతాడు. అదే నమ్మకం ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. అంత ఆవేశపడుతున్నావంటే నీ పరిస్థితి ఏంటో నాకు క్లియర్గా అర్థమవుతోంది. ఏంట్రా అర్థమయ్యేది? ఏమనుకున్నావురా? అసలు మీనాక్షి గురించి నువ్వేమనుకుంటున్నావు? మీనాక్షికి నేనంటే ప్రాణం. తను నా ప్రేమ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసిందో తెలుసా? అంత ప్రేమరా నేనంటే. అది ఒకప్పుడు బాస్, ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి కదా. చూడు బాస్, ఒక అమ్మాయిని ప్రేమించే అర్హత ఎవ్వరికైనా ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని పొందే అదృష్టం మాత్రం ఒక్కడికే ఉంటుంది. సో మనలో ఆ అదృష్టవంతుడెవరో తేల్చుకుందాం. ఏంట్రా తేల్చుకునేది? ఆ అదృష్టవంతుడిని నేనే. అరే ఎందుకు బాస్ అంత ఆవేశం? అదేగా తేల్చుకుందామని చెప్తున్నాను. చూడు బాస్, గొడవలు గిడవలు ఏం లేకుండా ఒక జెంటిల్మెన్ ఛాలెంజ్ లాగా వెళ్దాం.
ఇద్దరం మీనాక్షిని ప్రేమిద్దాం. తను ఎవరిని ప్రేమిస్తే వాడితో పెళ్లి. కాదన్నవాడు హ్యాపీగా సైలెంట్గా సైడ్ అయిపోవాలి. డీలోకేనా? చెప్తున్నాను కదా మీనాక్షి నా సొంతం అని. బ్రదర్, నేను కూడా అదే చెప్తున్నాను. మీనాక్షిని దక్కించుకుంటాను అని. ఛాలెంజా? ఓకేరా, ఛాలెంజ్. ఎందుకురా? ఎందుకంటావేంటి? అమ్మ మాట వింటానని, అమ్మ మాట ప్రకారం నడుచుకుంటానని నువ్వు అమ్మకి మాట ఎందుకు ఇచ్చావు? ఇంతకు ముందు వాళ్ళ మాట వినకుండా వెళ్ళి చాలా సమస్యల్ని కొని తెచ్చుకున్నాన్రా. దానివల్ల అందర్నీ చాలా బాధ పెట్టాను. తట్టుకోలేకపోతున్నాన్రా. నన్నిలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నారు. తిరిగి మళ్ళీ నేను అలాంటి సమస్యల్లో పడతానేమోనని వాళ్ళు భయపడుతున్నారు. నా జీవితం ఏమవుతుందోనన్న బాధలో ఉన్నారు. అందుకే ఆ భయాన్ని బాధని పోగొట్టాలని మాటిచ్చాను. కానీ ఆ మాట అడ్డు పెట్టుకొని అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? నీకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, నీ ఫోటోని పక్కింటి ఆంటీలకి, తెలిసిన వాళ్ళకిచ్చి మంచి సంబంధం ఉంటే చెప్పండి అని అందరినీ అడుగుతుంది. అమ్మ ఏం చెప్తే అది వింటానన్నావు. ఆమె మాటకి ఎదురు చెప్పనని మాటిచ్చావు. కానీ అమ్మేమో సంబంధాలు చూస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు అత్తా? కృష్ణమామని కాదని అమ్మ మాట ప్రకారం వేరే వాళ్ళని చేసుకుంటావా? చెప్పత్తా, అలా చేయగలవా? మాట్లాడవేటి? వాడు కరెక్ట్ గానే అడిగాడు కదా, సమాధానం చెప్పు. అలా మౌనంగా ఉన్నావంటే 2 కారణాలు అయ్యి ఉండాలి. 1, వాడు ఇంకా నీ మనసులోనే ఉండుండాలి. 2, ఎప్పటికైనా వాడు నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడనే భ్రమలోనైనా ఉండుండాలి. వాస్తవం కళ్ల ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వింకా అదే భ్రమలో ఉన్నావనుకో, అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఏంటి, ఇంకా అర్థం కాలేదా? వాడికి నిజంగా నీ మీద అంత ప్రేమే ఉండుంటే నువ్వు ఇంట్లోంచి వచ్చిన మరుక్షణమే వాడు నీ పక్కనుండాలి. పక్కనుండటం కాదు కదా, అంత బాధపడుతూ ఇంట్లోంచి వెళ్లిపోయిన మనిషి ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, అసలు ఉందా బతికుందా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇది చాలనుకుంటా వాడికి నీ మీద ఎంత ప్రేముందో చెప్పడానికి. వాడికి నిజంగా నువ్వు కావాలి అని అనుకుంటే వాళ్ళ పెద్దమ్మకి ఎదురు తిరిగి మాట్లాడేవాడు. మీనాక్షి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని అడ్డం తిరిగేవాడు. ఆవిడ నిన్ను అంతలేసి మాటలంటున్నా, నువ్వు అంతలా ఏడ్చుకుంటూ బాధపడుతూ వస్తున్నా ఏం మాట్లాడకుండా మూగోడిలా ఉండిపోయాడంటే ఏంటి అర్థం? వాడికి నీ మీద ప్రేమ కట్టి వాళ్ళ మీద గౌరవమే ఎక్కువ. నీ కన్నీళ్ల కంటే వాళ్ళ మాటకే విలువెక్కువ అని. పిచ్చోడి కంటే పిరికోడు చాలా ప్రమాదకరం. అలాంటివాడు నిన్ను ఏలుకుంటాడా, నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడా? ఒకవేళ ముందుకొచ్చినా ఏదో ఒక రోజు వాళ్ళ మాట విని మధ్యలోనే వదిలేయడని గ్యారంటీ ఏంటి? వాళ్ళ మాటకి విలువిచ్చి వాళ్ళు గీసిన గీత దాటలేదు వాడు. కానీ నీకు మాత్రం మా మాట అంటే విలువ లేకుండా పోయింది. అలా ఉండుంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చుండేవి కాదు కదా.
చూడు, నువ్వేం చిన్నపిల్లవు కాదు. నీకు ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వన్నీ ఆలోచించగలవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మా మాట ప్రకారం నడుచుకుంటే నీ జీవితం బాగుంటుంది. నీతో పాటు మేమందరం సంతోషంగా ఉంటాం. మౌనం అర్ధాంగీకారం అంటారు, కానీ నీ మౌనాన్ని నేను అర్ధాంగీకారం అనుకోవట్లేదు, పూర్తి అంగీకారం అనుకుంటున్నాను. నువ్వురా. మీనాక్షిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీనాక్షిని దక్కించుకుంటాను అని. ఛాలెంజా? పెద్దమ్మా, 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 పెద్దమ్మా. పెద్దమ్మా, నీకు మాటలొచ్చాక నువ్వు పలికిన మొదటి మాట స్వర్ణ. ఆ క్షణం నుంచి నా కన్నయ్య నన్ను అలాగే పిలిచేవాడు. కానీ మొదటిసారి ఈవేళ పిలుపులో తేడా వచ్చింది. ఈ తేడా పిలుపులోనేనా లేక మనిషిలో కూడానా? నువ్వు కూడా మారిపోయావు కదా. నాకు తెలిసి నా స్వర్ణ కల్లో కూడా పొరపాటును కూడా కల్లో ఒకరిని మాట అందు. అలాంటిది మొదటిసారి ఒక అమాయకురాల్ని దారుణంగా అవమానించి భయంకరంగా బాధ పెట్టింది. నా స్వర్ణకి తన కన్నయ్య అంటే ప్రాణం. వాడికి చిన్న దెబ్బ తగిలినా సరే తన ప్రాణం అంతా పోయినట్టుగా విలువలాడిపోతుంది. అలాంటిది వాడి ప్రాణం పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో నేను మాత్రమే నిన్ను పేరు పెట్టి పిలుస్తాను. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అంత చనువు మాత్రమే కాదు, ఎవ్వరికీ లేనంత ప్రేమ కూడా. కానీ ఆ చనువుని ప్రేమని చంపేశావు నువ్వు. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నువ్వు నా చెల్లెలు బిడ్డలా కాకుండా కడుపున పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించావు అని. ఎవరైనా అడిగితే నన్ను నీ కన్న కొడుకనే చెప్పేదాన్నమాట. ఈ కొడుకు మీద నీకంత ప్రేమే ఉంటే మరి వీడి జీవితాన్ని ఎందుకు ఇలా నరకంలోకి తోసేశావు? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? చెప్పు. దేని గురించి నువ్వు మాట్లాడేది? తెలీదా? నేనే విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? తప్పు చేసావు. ఎందుకు చేసావో తెలియదు కానీ చాలా చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు ఇంట్లో నుంచి పంపించేసింది ఒక మామూలు వ్యక్తిని కాదు, ఈ ఇంటి కళని, మా అందరి నవ్వుల్ని. చూడు, ఒక్కరి ముఖంలోనైనా నెత్తుటి చుక్క ఉందేమో చూడు. అసలు ఈ ఇల్లులా ఉందేమో చూడు.
నోరు ముయ్యరా, నోరు ముయ్యరా, నోరు ముయ్యరా. ఏమిట్రా, ఎవర్రా అది? ఒక నాటకాలాడుతూ బతికేది, అది ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ ఇంటి కళే వెళ్ళిపోతుందా? రేయ్, అలా సిగ్గు సంస్కారం వదిలేసి అవసరాల కోసం వేషాలు మారుస్తూ తిరిగేవాళ్ళని బజారు బజారు వాళ్ళు అంటారు. స్వర్ణ 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 మరి నువ్వు చచ్చిపోతే మీనాక్షి పరిస్థితి ఏమిట్రా? బంగారు లాంటి పిల్లని అలా తిట్టి బాధ పెట్టింది తన మీదున్న కోపంతోనూ ద్వేషంతోనూ కాదురా, తన జీవితం బాగుండాలనే బాధ్యతతో. ఒకవేళ ఈ ప్రేమ కూడా మోసమైతే మీనాక్షి తట్టుకోలేదు, బతకలేదు కూడా. ఇప్పటికే నువ్వు తన్ని చాలా మోసం చేశావు. నీ ప్రేమ నిజమని మీనాక్షికి కలిగించు.